హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ బుర్రా. సో మనం ఫిబ్రవరి 2 రోజు డైలీ టార్గెట్స్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. సో దాని కాన్సెప్ట్ ఏంటంటే డైలీ కొన్ని టార్గెట్స్ ఇచ్చి టాపిక్స్ ఇవ్వడం. ఇప్పుడు ఏవైతే మన సిలబస్లో ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని మీరు చదువుకోవడానికి టాపిక్స్ ఇస్తే ఆ టాపిక్స్ మీరు చదువుకొని సాయంత్రం మనం 5 క్వశ్చన్స్ కానీ ఎన్నో కొన్ని క్వశ్చన్స్ పెట్టడం. యాక్చువల్గా 5 క్వశ్చన్స్ అనుకున్నాము, 3 to 5. సో నేను నాకున్న టైంను బట్టి ఎక్కువ క్వశ్చన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఆ కొన్ని క్వశ్చన్స్ కూడా చాలా మీ నాలెడ్జ్ని టెస్ట్ చేసే రకంగా ఉంటాయి. సో ఈ డైలీ టార్గెట్స్ అనేది ఎందుకంటే ఇప్పుడు నేను ఒక 2 టాపిక్స్ ఇస్తే మీరు ఆ 2 టాపిక్స్ చదువుకొని మిగతా టైం అంతా కూడా మీకు ఏదైనా ప్లాన్ ఉంటే, లేదంటే మీకు అర్థమెటిక్ రీజనింగ్ కానీ ఇంకా మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు మీ ప్లాన్ని అక్కడ వర్కౌట్ చేయాలి. నేను చెప్పిన టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి నేను చెప్తాను. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఫస్ట్ రోజు ఇచ్చిన టాపిక్స్ చూస్తే ఫస్ట్ ఏమి ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన, తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఐవీసీ, తర్వాత మనకు సింధు నది కూడా ఇచ్చిన. సో ఈ 2 లింక్లో ఇవ్వడం జరిగింది. సో మనం సింధు నాగరికత గురించి చదువుతున్నాం. సింధు నది పక్కననే అది ఉంది కాబట్టి, వెలిసింది కాబట్టి, సో ఆ లింక్లో నేను సింధు నది గురించి కూడా చదవండి అని చెప్పిన. ఎందుకంటే ఆ లింక్లో కొంచెం ఈజీగా గుర్తుంటుంది మైండ్కి. ఈ మ్యాటర్ చూడగానే మనకు సింధు నది గుర్తొస్తుంది. సో దాని ఉపనదులు ఇట్లా లింక్ చేసుకుంటూ పోతే ఈజీ గుర్తుంటుందని ఇలా ఇవ్వడం జరిగింది. సో నేను ఇలానే చదువుకున్నా. సో అందుకనే మీకు కూడా అలానే చెప్పిన. తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈ 2 టాపిక్స్, ఈ 3 టాపిక్స్ పైన కూడా మనకు ఈ క్వశ్చన్స్ లేని ఏ పేపర్ కూడా ఉంటుంది. మీరు ప్రీవియస్ పేపర్లు గమనిస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇండస్ సివిలైజేషన్, తర్వాత సింధు నది దాని ఉపనదుల పైన ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. సో అందుకని ఇలా ఇవ్వడం జరిగింది. నేను ఇచ్చే ప్రతి టాపిక్ కూడా మీకు ఖచ్చితంగా క్వశ్చన్స్ పడే టాపిక్సే నేను ఇస్తాను. సో దాన్ని బాగా చదివి మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా చదువుకున్న తర్వాతనే మీకు ఏదైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే చేయండి. ఓకే. అయితే ఇక్కడ ఈరోజు నా నోట్స్, సో ఇది నేను రాసుకున్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి నేను రాసుకున్న షార్ట్ నోట్స్ ఇది. సో దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే చాలామంది షార్ట్ నోట్స్ గురించి అడుగుతున్నారు. సో నేను ఏం చేసిన అంటే నాకు గుర్తున్న విషయాలు నేను షార్ట్ నోట్స్లో రాయలేదు. సో చాలా విషయాలు నాకు ఏవైతే గుర్తుంటాయో వాటిని వదిలేసి మిగతాయి రాసిన. సో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అలానే రాసిన. కాకపోతే ఇందులో కొన్ని ఎక్కువ పాయింట్స్ కవర్ అయినాయి. గుర్తుండేవి అనుకున్నవి, మనకు చాలా ఇంపార్టెంట్ అనుకున్నవి ఇప్పుడు మనం ఎక్కువసార్లు చదువుతాం కాబట్టి సో మనకి మళ్ళీ రాయాల్సిన అవసరం రాలేదన్నమాట పేపర్లో. సో అందుకని నేను నా షార్ట్ నోట్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యే రకంగా ఇందులో పెడతా, యూట్యూబ్లో పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదే పీడిఎఫ్ కూడా మనకు టెలిగ్రామ్లో పెడతా, వాట్సాప్లో కూడా పెడతా. సో వాటిని చూసుకోండి. నేను ఎప్పుడు ఏది అవసరమో అది పెడతా. పీడిఎఫ్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు అర్థమయ్యే రకంగా అవి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాను నేను. అంతవరకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఫాలో అవ్వండి. మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఓకేనా. మన కాంపిటేటివ్ ఉన్నప్పుడు కొంచెం ఓపికగా చదువుకుంటూ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా. నేను చెప్పిన బుక్స్ తీసుకోండి, అందులో నుంచి ఆ టాపిక్స్ చదువుకోండి. ఓకే, చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఫస్ట్ ఇది చూడండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ అని రాసిన. సో ఇదంతా మ్యాటర్ ఉంది. ఇదంతా చదివే ముందు ప్రజెంట్ ఫస్ట్ ఏందనేది తెలుసుకోవాలి. ఫస్ట్ మనకు ఇప్పుడున్న ప్రజెంట్ అంటే ఆ కమిషన్లో ఎవరు ఉన్నారు అనేది నేను రాసుకున్నాను అన్నమాట. సో సభ్యులు ఎవరు ఇప్పుడు ఫస్ట్ మనకు రాజీవ్ కుమార్, 25వ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. తర్వాత ఏసీ పాండే, అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్. సో ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నారు. వీళ్ళకి సంబంధించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. తర్వాత తెలంగాణ అయితే వికాస్ రాజ్. సో ఇది ఫస్ట్ మనకు తెలియాల్సిన ఇది. ఎందుకంటే మనం అంతా చదివి ప్రజెంట్ ఎవరున్నారో చదువుకోలేదు అనుకో, సింపుల్గా ప్రజెంట్ క్వశ్చన్ ఇస్తే మన పని అవుతుంది. సో ఫస్ట్ ఇది చూసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇందులో చూద్దాం. ఇది ఎప్పుడు ఏర్పడ్డది? 1950 జనవరి 25. మనకు మొదటి ఓటర్స్ డే ఎప్పుడు జరిగింది? 2011 జనవరి 25న జరిగింది. సో అప్పటికి మనకు 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా. సో ఇక్కడ మొదటి ఓటర్స్ డే ఎప్పుడు జరిగిందంటే ఇది. ఈ సంవత్సరం ఓటర్స్ డే యొక్క థీమ్ నథింగ్ లైక్ ఓటింగ్.
ఐ ఓట్ ఫర్ షూర్, ఐ ఓట్ ఫర్ షూర్ అనేది ఈసారి థీమ్. నేను బ్రీఫ్గా చెప్తా అంతే, ఎందుకంటే మీకు అర్థమవుతుంది ఆల్రెడీ. సో డీటెయిల్గా టైం ఉన్నప్పుడు డీటెయిల్గా మళ్ళీ ఇంకా మంచి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో ఇప్పుడైతే ఇక్కడ ఉన్న టాపిక్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇంకా మీరు అడిషనల్గా యాడ్ చేసుకుంటే చేసుకోండి. దీనికి ఇది మనకు రాజ్యాంగంలోని భాగాలలో 15వ భాగంలో ఉంది. సింపుల్గా మనకి ఏమడుగుతాడంటే, మన ఎస్ఐలో కూడా మనకు ఎన్నికల అధికారాల గురించి అడిగింది. అత్యవసర అధికారాలు, అత్యవసర అధికారాలు ఏ భాగంలో, రాజ్యాంగంలోని ఏ భాగం సూచిస్తుంది అని అడిగింది ఎస్ఐలో. సో అది 18వ భాగం. సో అలానే ఇక్కడ ఎన్నికలు ఏ భాగంలో ఉంటాయంటే 15వ భాగంలో ఉంటాయి. ఎక్కడి నుండి ఎక్కడి వరకు 324 నుంచి 329, 324 నుంచి 329 వరకు ఉంటాయి. సో ఇందులో నిర్మాణం గురించి చెప్పేది 324. సో ఇవన్నీ ఉంటాయి. ఈ 326 అనేది చాలా ఇంపార్టెంట్. వయోజన ఓటు హక్కు, మనకు ఓటింగ్ అనే దానికి కల్పించే హక్కు ఆర్టికల్ ఏది అంటే 326 అని గుర్తుపెట్టుకోండి. సార్వత్రిక వయోజన ఓటు హక్కు అని అడుగుతాడు. కొంచెం తెలుసు కదా మనకు ఎగ్జామ్లో జర గ్రాంధిక ఉంటుంది భాష, ఆ లాంగ్వేజ్ కూడా మనకు అలవాటు కావాలి. నేను కూడా అలానే ఇస్తాను అప్పుడప్పుడు క్వశ్చన్స్. సో మనం చదివేదాం సింపుల్గా ఓటు హక్కు అంటే వాడు సార్వత్రిక వయోజన ఓటు హక్కు అని అడుగుతాడు. సో ఇవన్నీ కూడా చూసుకోవాలి. దాని తర్వాత ఇందులో ఉండే సభ్యులు ఏంది 1+2, 1+2 ఉంటారు. మనకు 1989 వరకు 1 ఉండేది, దాని తర్వాత 3 అయింది. 1993 నుండి పర్మనెంట్గా 3 అయిపోయింది. ఇక రాజీవ్ గాంధీ టైంలో అయితే ఇక్కడ ఈ 1993 నుంచి 3 సభ్య కమిటీగా మారింది. మీకు ఒక క్వశ్చన్, ఓటు హక్కు అనేది మనకు 21 సంవత్సరాల నుండి 18వ సంవత్సరాలకు ఎప్పుడైతే తగ్గించారో, ఆ తగ్గించబడిన ఏ సవరణ ద్వారా తగ్గించారు? ఓటు హక్కు అనేది మనకు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించారు రాజీవ్ గాంధీ హయాంలో. సో అప్పుడు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని తగ్గించారో మీరు కామెంట్ చేయండి. అలాగే వీళ్ళ వయసు 6 సంవత్సరాలు లేదా 65, ఏది ముందైతే అది. మొదటి వ్యక్తి మనకు ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్, మొదటి ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్. ఒకే ఒక మహిళా ఎన్నికల కమిషనర్ అయింది ప్రధాన ఎన్నికల కమిషనర్గా, ఆమె విఎస్ రమాదేవి. ఈ 2 పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అలాగే ఇక్కడ టిఎన్ శేషన్ ఎన్నికల కమిషన్ని మొత్తంగా ప్రక్షాళన చేసి ఒక అద్భుతమైన కమిషన్గా మార్చింది ఎవరు అంటే టిఎన్ శేషన్. ఇతను ఇప్పుడు మనకు ఓటర్ ఐడి కార్డ్స్ కావచ్చు, తర్వాత 14 రోజుల్లో మనం ఉపసంహరణ, ఇది నామినేషన్లు కావచ్చు, ఇవన్నీ, తర్వాత ఎలక్షన్ ముందు మందు వంచొద్దు, 48 గంటల ముందు, ఇలాంటి అన్ని రూల్స్ పెట్టింది టిఎన్ శేషన్ గారు. సో ఇతను 1990 నుంచి 1996 మధ్యలో చేయడం జరిగింది. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. సంస్కరణలో, ఎలక్షన్ కమిషన్లో అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అంటే టిఎన్ శేషన్. సో నాకు ఆ సంస్కరణలు ఏంటో తెలుసు కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో అందుకని మీకు ఇక్కడ బ్రీఫ్గా చెప్పిన. ఇప్పుడు తర్వాత మనకు కేంద్ర ఎన్నికల సంఘం అనేది రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, తర్వాత పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, వీటికి సంబంధించిన ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తుంది. మనకు పంచాయతీల ఎన్నికలు నిర్వహించేది ఎవరు అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం. అది 243K మనకు పంచాయతీలకు, గ్రామ పంచాయతీలకి ZA 243 మున్సిపాలిటీలకు సంబంధించి ఆర్టికల్స్ తెలుపుతాయి. ఏంటి ఇవి మరి? ఇవి ఎక్కడున్నాయి? 73, 74 రాజ్యాంగ సవరణలో ఇవి ఉంటాయి. సో ఇక్కడ ఇది అందరూ సమానమే అనేది ఏంటి అంటే, అందరూ సమానమే అంటే ఈ ఎన్నికల సంఘంలో ఉన్న వీళ్ళ ముగ్గురు కూడా అన్నీ సమానంగానే ఉంటాయి. అంటే అధికారాలు కూడా అన్ని సమానంగానే ఉంటాయి. కాకపోతే చైర్మన్గా వ్యవహరించేది మాత్రం ప్రధాన ఎన్నికల కమిషనరు, ఇక్కడ హెడ్. సో ఈ ముగ్గురికి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మెజారిటీ ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో ఎక్కడైనా మనకు ప్రజాస్వామ్యంలో అంతా కూడా మెజారిటీ ప్రకారమే నడుస్తుంటుంది, తెలిసిన విషయమే. అలాగే మనము తొలగించే చూసుకుంటే ఇక్కడ అందరూ సమానమే అంటే ఆ మెజారిటీ అదంతా కూడా చూసినాము. అలాగే ఇక్కడ తొలగించడము అనేది సుప్రీంకోర్టు న్యాయమూర్తి, మనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎలా అయితే తొలగిస్తామో అలాగే కూడా వీరిని తొలగించడం అనే పద్ధతిని ఫాలో అవ్వడం జరుగుతుంది. అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఎలా తొలగిస్తాం మరి? పార్లమెంటు ప్రత్యేక మెజారిటీ ద్వారా తీర్మానం చేయాలి. సో రాష్ట్రపతిచే తొలగించబడడం జరుగుతుంది. అన్నీ రాష్ట్రపతి, ఇక్కడ మొత్తం రాష్ట్రపతి అని పెట్టినా చూడండి. సో నియమించేది, తొలగించేది రాష్ట్రపతి. కాకపోతే
రాష్ట్రపతి అభిష్టం మేరకు వీళ్ళు పదవిలో ఉండరు, ఎందుకంటే వీళ్ళకి పదవీ కాల భద్రత ఉంటుంది. ఈ మిగతా సభ్యులను కూడా తొలగించాలంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఫారసు చేయాలి. సో ఇష్టం ఉన్నట్టుగా తొలగించడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ లోపాలను రాసుకున్నాం. లోపాలు ఏంది? యాక్చువల్గా వీళ్ళకి మనకు ఎటువంటి అర్హత ఇక్కడ మెన్షన్ చేసిన చూడండి. అర్హత అనేది ఏది లేదు. అంటే మనకు విద్యాపరంగా ఇలాంటి శాసనపరంగా కానీ ఇది చేసి ఉండాలి. ఇప్పుడు పరిపాలన పరంగా చూసుకుంటే ఇది చేసి ఉండాలని ఎటువంటి అర్హత లేదు. కాకపోతే మనకు ఎక్కువగా ఐఏఎస్లను నియమించడం జరుగుతుంది. తర్వాత పదవి విరమణ తర్వాత వేరే జాబ్ చేయొద్దు అనేది కూడా ఇందులో రాజ్యాంగంలో పేర్కొనలేదు. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. సో ఇవి మ్యాటర్. ఇక్కడ వరకు మనం క్లియర్గా చూసినాం. 1950 జనవరి 25న ఏర్పడడం జరిగింది. తర్వాత ఇది 15వ భాగంలో ఉంది. ఆర్టికల్స్ 324, 329 అనేది మనకు ఎన్నికల సంఘం గురించి తెలుపుతాయి. 73, 74 రాజ్యాంగ సవరణలో 243K, 243ZA ఈ 2 కూడా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు. ఇప్పుడు రాబోయే ఎన్నికలు గ్రామ పంచాయతీ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇవి కూడా ఇంపార్టెంట్ మనకి సభ్యుల గురించి. తర్వాత వారి నిర్దిష్టమైన 6 సంవత్సరాలు లేదా 25 ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సుకుమార్ సేన్ మొదటి వ్యక్తి. తర్వాత విఎస్ రమాదేవి ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసిన ఒకే ఒక ఉమెన్ ఏమా. సో ఇవన్నీ టిఎన్ శేషన్ గారి గురించి. అయితే ఇక్కడ నోట్ అని ఇంకా 2 పాయింట్స్ కూడా రాసుకోవడం జరిగింది నేను. ఇవేంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనకు ఎంపీల అనర్హత అనేది ఎలా డిసైడ్ చేయబడుతుంది అంటే ఈ మనకు ప్రధాన ఎన్నికల కమిషనర్ అంటే ఎన్నికల సంఘం రాష్ట్రపతి సలహా ఇవ్వడం ద్వారా వారి అనర్హతను డిసైడ్ చేయడం జరుగుతుంది రాష్ట్రపతి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే రామన్ మెగసెస్ అవార్డులు పొందిన ఇద్దరు ఎన్నికల కమిషనర్స్ ఉన్నారు. టిఎన్ శేషన్ అలాగే జేమ్స్ మైకెల్ లింగ్డో. తెలుగులో వస్తాయి చూడండి. మైకెల్ లింగ్డో ఈ ఇద్దరు వ్యక్తులకి రామన్ మెగసెస్ అవార్డు కూడా రావడం జరిగింది. సో ఇది మనం బ్రీఫ్గా ఇక్కడ నేను రాసుకున్నా జస్ట్ ఈ 10 పాయింట్లలో. సో ఇంకా దీనికి సంబంధించి మీరు కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు ఎన్నికల కమిషనర్ కొన్ని అధికారాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన పరమైన అధికారాలు, తర్వాత సలహాలు ఇవ్వడం, తర్వాత కొంచెం న్యాయస్థానంలా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే వివాదాలు పరిష్కరించడం కావచ్చు, ఎలక్షన్ టైంలో ఏమైనా వివాదాలు జరిగితే వాటిని పరిష్కరించడానికి అధికారులను నియమించడం, అలాగే రాష్ట్ర శాసనసభలకు సంబంధించి అయితే గవర్నర్కి సలహాలు ఇవ్వడం, సిబ్బందిని ఇవ్వమని రాష్ట్రపతిని గవర్నర్ని కోరడం, ఎక్కడైనా ఒకవేళ మనకు రాష్ట్రపతి పాలన కొనసాగుతుంటే 1 సంవత్సరం దాటి ఉంటే ఎన్నికల నిర్వహణ గురించి రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడం, రాజకీయ పార్టీలను గుర్తించడం, వాటికి గుర్తులు కేటాయించడం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు రీసెంట్గా చూస్తే తమిళనాడులో హీరో విజయ్ ఒక పార్టీని పెట్టడం జరిగింది. సో అది ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పార్టీ పేరు తమిళగ వెట్రి కజగం. ఇప్పుడు డిఎంకే అంటే ద్రావిడ మున్నేట్ర కజగం, ఏఐడిఎంకే. సో ఇవన్నీ కూడా సో ఈ మధ్యలో రీసెంట్గా జరిగిన కొన్ని ఇష్యూస్ని ఇక్కడ లింక్ చేసుకుంటే ఈజీగా అవుతుంటుంది. ఇంకా మీకు చాలా టాపిక్స్ ఉన్నాయి మన దగ్గర. సో అవన్నీ కూడా నేను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తా. అలాగే మీకు ప్రతిరోజు కూడా టార్గెట్స్ ఇస్తా. ఆ టార్గెట్స్ని మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఏదో ఇచ్చిన కదా క్వశ్చన్స్ పెట్టినాక చూద్దాం ఇలాంటివి చూడొద్దు. మీకు ఆ టాపిక్ వచ్చినా ఒకసారి చూసుకోండి. నేను అక్కడ మనకు టెలిగ్రామ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ పెట్టిన, బిజీ లేకపోతే ఎక్కువ పెడతా. సో ఇలాంటి క్వశ్చన్స్ పెట్టినప్పుడు వాటిని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మనకు యూట్యూబ్ ఛానల్లో పెడతా. ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్యూటీలో బిజీ ఉన్నప్పుడు 3 to 5 క్వశ్చన్స్ చేయగలుగుతాను నేను. సో అప్పుడు అవి పెట్టి మిగతా క్వశ్చన్స్ ఏమన్నా నేను మళ్ళీ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇవన్నీ కూడా మీరు చూడండి, ఫాలో కండి. జాబ్ కొట్టడం ముఖ్యం. మన ఇవాళ కూడా నేను గ్రూప్లో పెట్టినా కదా, ఇయర్లీ 8 to 10,000 పీపుల్ 8 to 10,000 ఎంప్లాయీస్ రిటైర్మెంట్కు రెడీగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో జాబ్స్ అయితే ఉంటాయి. సో అది ఇప్పుడు పడుతుందా కొంచెం టైం పడుతుందని తెలియదు, కానీ 100% జాబ్స్ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఈ 2 లక్షల ఉద్యోగంలో మనకు ఉద్యోగం రావాలంటే
మరి మీరు ఖచ్చితంగా నా ఛానల్ ఫాలో కండి. మంచి కంటెంట్ ఉంటుంది, మీకు ఉపయోగపడే కంటెంట్ ఉంటుంది. ఏదో టైంపాస్ చేసే ముచ్చట్లు ఉండవు ఇక్కడ. ఎందుకంటే ఒక యాస్పిరెంట్గా మన కష్టాలు ఏముంటాయో నాకు తెలుసు, మన ఇబ్బందులు కూడా మనకు తెలుసు. సో మనకు యూట్యూబ్లో టైం వేస్ట్ చేయకుండా జస్ట్ మీకు కావాల్సింది మాత్రమే ఇస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ.